రేపు శనివారం రోజున కేవలం ఈ ఒక్క ఆకు పైన దీపాన్ని వెలిగించి అక్కడ పెట్టి చూడండి. డబ్బు 4 వైపుల నుండి దూసుకు వస్తుంది. శనివారం అనేది పరమ పవిత్రమైనటువంటి రోజు. ముఖ్యంగా కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. ఈ రోజున స్వామివారిని భక్తి శ్రద్ధతో పూజిస్తే కోట్ల అప్పైనా సరే తీర్చే మార్గాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఎంత కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్న వారైనా సరే వెంకటేశ్వర స్వామివారిని నమ్ముకొని కొలిస్తే శనివారం రోజున భక్తి శ్రద్ధలతో స్వామివారిని మీ సమస్యలు తీర్చమని అడిగితే తప్పకుండా సమస్యల నుండి గట్టెక్కిస్తారు. ముఖ్యంగా డబ్బు పరమైనటువంటి సమస్యలు అనేవి లేకుండా చూస్తారు. అవసరానికి తగినట్టుగా డబ్బుని అందిస్తూ ఉంటారు. సంపాదించే మార్గాలను తెరిపించి మనల్ని మంచి మార్గంలోకి నడిపిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి కటాక్షం కూడా చాలా సులువుగా కలుగుతుంది. మన హిందూ సనాతన ధర్మం నుండి కూడా దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీపం అనేది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి, ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకురావడానికి, ఒక మంచి కాంతిని ఇవ్వడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మరి రేపు శనివారం సందర్భంగా ఏ దీపాన్ని ఏ ఆకుపైన వెలిగించి ఎక్కడ పెట్టాలో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. వెంకటేశ్వర స్వామివారికి పిండి దీపాలు అంటే చాలా ఇష్టం. గోధుమ పిండి దీపాలు కానీ లేదా బియ్యం పిండిలో కొన్ని పాలు, కొంచెం బెల్లం తురుమును వేసి దానిని ఒక ముద్దలా చేసి ఆ ముద్దతో పిండి దీపాలను తయారు చేసి ఆ పిండి దీపాలలో ఆవు నెయ్యి వేసి వెలిగించి స్వామివారి ముందు పెడితే గనుక సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, సకల సమస్యలు తొలగిపోతాయి, కోట్ల అప్పున్న ఇట్టే తీరిపోతుంది. స్వామివారి కటాక్షం, లక్ష్మీదేవి కటాక్షంతో ఇల్లు మొత్తం డబ్బు, ధనధాన్యాలు, సిరి సంపదలతో తులతూగుతుంది. దీపానికి ఉన్న ప్రాముఖ్యత ఇంతా అంతా కాదు. ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా, ఏ నోము నోచినా సరే ఇంట్లో దీపం వెలిగించకుండా అవేవీ జరగవు. ఇంట్లో ముందుగా దీపాన్ని వెలిగించే ఏదైనా శుభకార్యాన్ని కూడా ప్రారంభిస్తూ ఉంటాము. దీపం చాలా రకాలుగా వెలిగించుకోవచ్చు. ఎన్నో రకాల దీపాలు వెలిగించి మన జీవితంలో ఉన్నటువంటి కష్టాల నుండి, సమస్యల నుండి గట్టెక్కవచ్చు. ఒక్కొక్క రకమైనటువంటి దీపానికి ఒక్కొక్క రకమైనటువంటి సమస్య తీరిపోయి మన జీవితంలో ఐశ్వర్యం కలుగుతుంది. దీపాలు చాలా రకాలుగా ఉంటాయి. ఉప్పు దీపం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఉప్పు దీపాన్ని ఐశ్వర్య దీపం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ దీపం శుక్రవారం పూట లక్ష్మీదేవి పటం ముందు సాయంకాలం వెలిగిస్తే గనుక సిరి సంపదలు కురుస్తూ ఉంటాయి అని శాస్త్రం చెబుతుంది. అదేవిధంగా వెంకటేశ్వర స్వామివారికి, విష్ణుమూర్తికి, పరమశివునికి పిండి దీపాలు అంటే చాలా ఇష్టం. పిండితో చేసిన దీపాలలో ఆవుని పోసి దీపాలు వెలిగిస్తే గనక కోరిన కోరికలు తీర్చి అష్టైశ్వర్యాలను కలుగజేస్తూ ఉంటారు అని శాస్త్రం చెబుతుంది. మనకు ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవాలి అంటే నువ్వుల నూనెను మట్టి ప్రమిదల్లో వేసి అనునిత్యం కూడా మంగళవారం, ముఖ్యంగా మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఫోటో ముందు వెలిగిస్తే ఇంట్లో దరిద్ర బాధలు, ఘోర పిశాచ కూడా మన ఇంట్లో నుండి పారిపోతాయి అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. మనమంతా కూడా నమ్ముతూ పాటిస్తూ ఉంటాము. మరి ఇంతటి గొప్ప ప్రాముఖ్యత కలిగి ఉన్న ఈ దీపాలలో రేపు శనివారం పూట ఈ దీపాన్ని వెలిగించి ఏ ఆకుపైన పెట్టి ఆ దీపాన్ని ఎక్కడ పెట్టాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. రేపు శనివారము సాయంత్రం 6 లోపు ఈ దీపాన్ని వెలిగించుకోండి. ముందుగా ఈ దీపం కోసం ఒక రాగి ఆకుని తీసుకొని రండి. పొరపాటును కూడా శనివారం పూట రావి ఆకుని చెట్టు నుండి కోయకూడదు. కింద పడినటువంటి ఒక మంచి ఆకుని తీసుకొని రండి. ఇంటికి తెచ్చిన తర్వాత ఆకుని శుభ్రపరచండి. శుభ్రం చేసినటువంటి ఆకు పైన పసుపు, కుంకుమ, గంధం, కొన్ని అక్షంతలు వేసి 2 మట్టి ప్రమిదలను పెట్టి అందులో ఆవు నెయ్యిని పోసి దీపాన్ని వెలిగించండి. అలా వెలిగించిన దీపాన్ని మీ ఇంటి ఈశాన్యం దిక్కున అంటే ముందుగా శుభ్రం చేయండి. ఈశాన్యం దిక్కు ఎక్కడైతే ఉందో ఆ ప్రదేశంలో నీటితో శుభ్రం చేసి కుబేరస్వామి ముగ్గును వేయండి. కుబేరస్వామి ముగ్గు అంటే అందరికీ తెలిసే ఉంటుంది. ఒకవేళ కుబేరస్వామి ముగ్గు తెలియని వారైతే అష్టదళ పద్మాన్ని వేయండి. అష్టదళ పద్మాన్ని వేసిన తర్వాత అందులో కొంచెం పచ్చకర్పూరం పొడి,
కొన్ని అక్షంతలు పసుపు కుంకుమను వేయండి. తరువాత అందులో ఈ రావి ఆకు దీపం ఏదైతే ఉందో ఆ దీపాన్ని పెట్టండి. పెట్టి దీపానికి చిన్న బెల్లం ముక్కను సమర్పించండి. దీపానికి నైవేద్యం కూడా సమర్పించి అగరవత్తులతో ధూపం వేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న ఘోర పిశాచ నెగిటివ్ ఎనర్జీ, దరిద్ర బాధలు, శనీశ్వరుని బాధలు కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలతో మీ ఇల్లు ఆనందంగా ఉంటుంది. ఇంట్లో ఉన్న సభ్యులకి ఎలాంటి కష్టం అనేది కలగదు. జీవితంలో ఊహించలేని ధన సంపదతో మీరు ఆనందంగా ఉండగలుగుతారు. ఊహించలేని ఐశ్వర్యం మీ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది. శనివారం పూట ఈ దీపానికి ఎంతో ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. ఈశాన్యం దిక్కు అనేది లక్ష్మీదేవి, కుబేరస్వామి, గణపతి ముగ్గురు కూడా కొలువై ఉంటారు అని శాస్త్రపరంగా నిరూపించబడినది. వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్యం దిక్కుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మరి రేపు శనివారం పూట ఈ దీపాన్ని కానీ వెలిగించి అక్కడ పెడితే మీరు మీ జీవితంలో ఊహించని ఐశ్వర్యం అనేది దోసుకు వస్తుంది. జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి. ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలు కూడా తొలగిపోయి ఇంట్లో ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. వాస్తుపరంగా ఇల్లు వాస్తు దోషాలు గనుక ఉంటే ఆ ఇంట్లో ఎప్పుడూ ఆరోగ్య సమస్యలు, ధన నష్టం అనేది వెంటాడుతూనే ఉంటుంది. మీ ఇంట్లో భరించలేని కష్టాలు, భరించలేని ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఉంటే గనక ఇదే విధంగా 11 శనివారాలను క్రమం తప్పకుండా వెలిగించి చూడండి. మీ జీవితంలో ఊహించలేని మార్పు కలుగుతుంది. ఇంట్లో అనవసరంగా భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. దాంపత్యంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి సమస్యకి కారణం డబ్బే ఉంటుంది. డబ్బు వల్లే ఎటు తిప్పి చూసినా డబ్బే సమస్యకి కారణం అవుతుంది. ప్రధాన కారణం డబ్బు వల్లే మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ డబ్బు అనేది మన చేతిలో లేకపోతే జీవితంలో ఆనందం ఉండలేదు. నచ్చిన జీవితాన్ని గడపలేము. కుటుంబంలో ఎప్పుడూ గొడవలు వస్తూనే ఉంటాయి. జ్యేష్ఠాదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఎప్పుడైనా లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి ఒకే చోటు ఉండలేరు. కాబట్టి ముందుగా జ్యేష్ఠాదేవిని బయటికి పంపిస్తే లక్ష్మీదేవి తప్పకుండా వస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ఈ జ్యేష్ఠాదేవిని తొలగించుకోవడానికి ఈ దీపం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంట్లో ఉన్న ఘోర పిశాచను, నెగిటివ్ ఎనర్జీని, జ్యేష్ఠాదేవిని ఇట్టే తరిమి కొట్టి లక్ష్మీదేవిని ఆకర్షించి ధనాన్ని మీ ఇంట్లోకి ఏదో ఒక రూపంలో తెస్తూనే ఉంటుంది. ఇక ధన సమస్యలు అనేవి ఖచ్చితంగా తీరిపోతూ ఉంటాయి. రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఈ చెట్టుకి ఇంతటి ప్రాముఖ్యత. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.